హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని మనం ఏ విధంగా ట్రేసింగ్ వేసుకోవాలి అనేది చూద్దాము. టుడే వి విల్ సీ హౌ టు ట్రేస్ డౌన్లోడెడ్ ఇమేజెస్. మనము ఎక్కడైనా ఒక డిజైన్ చూసామనుకోండి, కొంతమంది అయితే హ్యాండ్ తోని ఫ్రీగా డ్రా చేసుకోగలుగుతారు. కొంతమంది ఏమో ట్రేసింగ్ బుక్స్ కొనుక్కొని ఆ డిజైన్స్ ని ట్రేస్ చేసుకుని డిజైన్ కుట్టుకుంటాం కదా. కానీ మన ట్రేసింగ్ బుక్ లో ఒక్కొక్కసారి మనకి నచ్చే డిజైన్స్ ఉండవు. అలాంటప్పుడు మనకి ఎక్కడైనా నచ్చిన డిజైన్ చూసినప్పుడు ఆ డిజైన్ మనం కుట్టుకోవాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం చూసిన డిజైన్ అంటే డౌన్లోడ్ చేసుకున్న డిజైన్ ని మనం ఏ విధంగా ట్రేసింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మనం మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంటే షాప్ వర్డ్ మనకి ప్రింట్అవుట్ తీసేయడానికి కష్టం అవుతుంది. సో మనము డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని మన జీమెయిల్కి కానీ వాట్సాప్ కానీ సెండ్ చేసేసాం అనుకోండి, అది మన లింకులో ఉండడం వల్ల షాప్ వర్డ్ ఈజీగా మనకి ప్రింట్అవుట్ తీసిస్తాడు. మనం జీమెయిల్లో ఉన్న ఈ డిజైన్ని ప్రింట్అవుట్ తీసుకుని వచ్చాను నేను. అయితే మనం డైరెక్ట్గా ఇమేజ్ ఇచ్చేస్తే మనకి ఇదంతా బ్లాక్గా వచ్చేస్తుంది. నేను దాన్ని కొంచెం ఓన్లీ డిజైన్ వరకు మాత్రమే కట్ చేసేసి ఇచ్చాను. సో నాకు డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఈ డిజైన్ మనం ట్రేసింగ్ పేపర్ మీద వేసుకోవాలి. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ద ఇమేజ్ we will send it to the Gmail. Then it is easy to take printouts from the shop. Now we will trace this design for our measurements. మనం ప్రింట్అవుట్ తీసేసుకున్న తర్వాత ఇది మనకి చిన్నగా కనిపిస్తుంది కదా, కానీ మన మెజర్మెంట్స్ కి ఈ డిజైన్ ఏ విధంగా ట్రేసింగ్ వేసుకోవాలనేది చూపిస్తాను. మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ తో పేపర్ కటింగ్స్ చేసేసుకున్నాం కదా, విత్ కటింగ్ పార్ట్ తో మనం దీన్ని ట్రేసింగ్ పేపర్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆఫ్ చేసేసుకుని మనం మనం కటింగ్ పార్ట్ ఉంది కదా, దీన్ని మనం ఈ ట్రేసింగ్ పేపర్ మీద ఫస్ట్ మార్క్ చేసుకుందాం. ఈ విధంగా ఇది కటింగ్ పార్ట్ తో మనం కట్ చేసుకున్న పేపర్ కటింగ్ కదా, మనం ఫస్ట్ దీన్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఈ విధంగా మనం ట్రేసింగ్ పేపర్ మీద మార్కింగ్ చేసుకున్నాం కదా, దీని కింద పెట్టేసేద్దాము డిజైన్ ని. మనకి ఇది మిడిల్ పార్ట్ కదా, హాఫ్ పార్ట్, ఇది మిడిల్ పార్ట్. ఈ మిడిల్ పార్ట్ ని మన మిడిల్ పార్ట్ ని మ్యాచ్ చేసుకోవాలి. ఇది కటింగ్ పార్ట్. ఇక్కడ మనకి వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనకి డిజైన్ అనేది ఉంది. సో దీని మీద మనం డిజైన్ వేసుకుందాం. మనకి ఖచ్చితంగా
ఈ అవుట్లైన్ కి డిజైన్ అనేది 1/2 ఇంచ్ తర్వాతే ఉండాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఉంది కానీ ఇక్కడ 1/2 ఇంచ్ లేదు కదా, సో మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. సైడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు 1 సైడ్ కంప్లీట్ చేస్తే ఈ పేపర్ ని హోల్డ్ చేసేసి మనం సెకండ్ సైడ్ కూడా వేసుకోవచ్చు. మనం ప్రింట్అవుట్ తీసుకున్న డిజైన్ మన ట్రేసింగ్కి కరెక్ట్గా ఉండదు కదా, సో మనం కింద డిజైన్ని అడ్జస్ట్ చేస్తూ 1/2 ఇంచ్ వదులుతూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. Every time we will adjust the printed paper for the tracing and mark the design. We have to leave 1/2 inch for the cutting purpose and mark the design. ఇక్కడ మనకి డిజైన్ కంప్లీట్ అయిపోయింది. సో మన నెక్ ఏమో చాలా పెద్దగా ఉంది కదా, అందుకని మనం ఈ డిజైన్ ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసుకుందాము. ఈ విధంగా మనం ట్రేసింగ్ చేసుకోవాలి. లైక్ దిస్ వి విల్ ట్రేస్ ద డిజైన్. ఇప్పుడు మనది ఇది హాఫ్ కదా, దిస్ ఈస్ హాఫ్ ప్లేస్. నవ్ వి హోల్డ్ ద ట్రేసింగ్ పేపర్. మీరు ఈ విధంగా హోల్డ్ చేసేయండి. ఈ ఎడ్జెస్ చూసుకొని హోల్డ్ చేయాలి. ఈ సేమ్ డిజైన్ ని మీరు ఇటు డ్రా చేసేసుకోండి.
ఈ విధంగా మనకి బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనము ట్రేసింగ్ వేసేసుకోవాలి. మనకి ఫైనల్ గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనము డౌన్లోడ్ ఇమేజ్ ని ట్రేసింగ్ వేసేసుకున్నాము. లైక్ దిస్ we will trace the download image.